అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారము కాబట్టి ఈ రోజున శ్రీ వైభవలక్ష్మి వ్రత కథను గురించి తెలుసుకుందాము. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసము ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా కూడా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండటానికి గల కారణం ఏమిటి అని అడగ్గా, అప్పుడు సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, సర్వము కూడా వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాదులకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతూ ఉన్నారు. కనుక ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా కూడా తమ స్వయం కృషేనని విర్రవీగుతాలో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మీదేవి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి కూడా ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యము శ్రీ వైభవలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మీదేవి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రతమహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుగా, అప్పుడు పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మీదేవి వ్రతమును చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేసినాడు. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచం మొత్తము కూడా 3 ముఖ్య అవసరములు శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తోంది. మహామాయైన నీ శక్తి కళ పార్వతీదేవి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. ఇక నీ విద్యాకళ సరస్వతి అయి బ్రహ్మతో మసలుతోంది. ఇక స్థితికారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరుతాడు. ఇక ఆ తల్లి అతని కోరికను మన్నించను. తత్ఫలముగానే పరాశక్తి యొక్క సంపత్కళ భృగువునకు వైభవలక్ష్మిగా అవతరించింది. ఇక భృగు మహర్షి ఆమెను విష్ణువునకిచ్చి వివాహం జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేని సంపదలను వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్యం మద్దతుతో ఇంద్రుడు చేసినటువంటి ఒకానొక దోషమునకు గాను దూర్వాసుడిచ్చిన శాపం కారణంగా ఆ వైభవలక్ష్మీదేవి దూరమైపోయినది. ఇక ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహితుడైనటువంటి విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించటం వల్లనే పునః కలుగుతుంది అని చెప్పాడు. ఇక ఆ కారణంగానే దేవ అసురులు అందరూ కూడా మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు త్రాటిగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మీదేవి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఇక ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. ఆ 8 మూర్తులు ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అని ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని కూడా పిలుస్తారు. సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహాభిమాని.
ఆమె యందు కొంచెము కూడా అపచారము జరిగినా మన్నించదు. అందుకు ఉదాహరణ చెబుతాను విను అని. పూర్వము త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులు అందరూ కూడా కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగువును నిర్దేశించినారు. తత్కారణంగా ముందుగా సత్యలోకానికి వెళ్ళిన భృగువునకు అక్కడ అవమానము ఎదురవుతుంది. తన రాకను పట్టించుకున్నందుకు ఆ మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వెళ్ళాడు. ఇక అక్కడ కూడా పార్వతీ పరమేశ్వరులు అతని రాకను గమనించకుండా ఏమీ ఎరుగని వారి వలె సరస సల్లాపములలో మునిగి ఉన్నారు. ఇక అది చూసినటువంటి భృగువు పట్టరాని కోపంతో అక్కడి నుంచి వైకుంఠమునకు చేరినాడు. ఇక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగువును గమనించలేదు. అందుకు ఆ మహర్షి పట్టరాని కోపంతో విష్ణువు యొక్క వక్షస్థలం పైన తన్నాడు. అయినా కూడా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా ఆ మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపించి వేశాడు. కానీ అందు నిమిత్తమై ఆ లక్ష్మీదేవి అలిగినది. తన నివాస స్థానమైనటువంటి విష్ణు వక్షస్థలాన్ని తన్నినటువంటి భృగువును శిక్షించకుండా వదిలిపెట్టినటువంటి శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఇక ఆ విధంగా వైకుంఠమును వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకమునకు విచ్చేసి కొల్హాపురం నందు ఉండెను. ఇంకా ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయినటువంటి ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను విను అని. చాలా కాలం క్రితము ప్రతిష్టానాపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మీదేవి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహం జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది. దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనే అన్న విషయాన్ని విస్మరించి అంతా కూడా తమ ప్రయోజకత్వమే అని అనుకున్నారు. ఇక మహాపండితుడైన శీలభర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచము తనకి గౌరవం ఇస్తుంది అని భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది, నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా కూడా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఇక ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అని అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవికి కోపం చెంది అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. ఇక సంపాదించిన ధనం అంతా కూడా ఖర్చు అయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్ర్యమును చూసి సమాజము అతన్ని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తము కూడా ఆకలి దప్పులతో అలమటించసాగారు. అదే సమయంలో రాజాస్థానంలో ఉపదళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి ఆ రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతయు కూడా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణము అని భ్రమించాడు. ఇక అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ కూడా లేదు అని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతడిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతన్ని తను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తాను అని అన్నాడు. అందుకు భయపడినటువంటి ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. అప్పుడు వెంటనే ఆ రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. అప్పుడు ఆ రాజభటులు అతడిని బంధించి రాజు ముందు నిలిపారు. ఇక న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. వ్యాపారస్తుడైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని
తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను. అంతేకాని సంపాదించినదంతా కూడా దైవానుగ్రహం వల్లనే అనుకోవడము మూర్ఖత్వం అని భావించాడు. అతను దైవారాధనలు అన్నీ కూడా మానివేశాడు. అతని తొలపొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించడము మానివేశారు. ఇక అతని వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము దారిద్ర్యంలో మునిగిపోతుంది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చులు చేయడము దేనికి అని అనుకున్నాడు. ఇక అందువల్ల చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఇక ఆ కారణం చేతనే అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారతాడు. తరచూ కూడా విషాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా కూడా ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు మాత్రము ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుంది అని తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవము కలిగిస్తుంది అని నమ్మేవారు. ఇక తాము పస్తులు ఉండినా కూడా పర్వాలేదు, తమ బిడ్డలకైనా కూడా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ వైభవలక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఇలా ఉండగా ఒక రోజున ఆ నలుగురు సోదరీమణులు కూడా కలిసి తనను ప్రార్థిస్తూ ఉన్నటువంటి శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రపత్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మీదేవి అనుగ్రహానికి మీరింతగా విపరీతంగా ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవలక్ష్మీదేవి ప్రసాదము అతి త్వరగానే సిద్ధించే మార్గం చెబుతాను. తక్షణమే మీ అక్కా చెల్లెళ్ళు నలుగురు కూడా మీ మీ ఇళ్లలో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి అని. ఈ విధంగా అవ్వ చెప్పిందంతా కూడా విన్నటువంటి ఆ అక్కా చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ కూడా ఖర్చుతో కూడుకున్న పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్నటువంటి వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మర్నాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. ఇక శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినటువంటి గురువారము లేదా శుక్రవారం కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని, అమ్మ వైభవలక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తాను, నాకు తగిన శక్తిని ప్రసాదించు అని, నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలవై నా కోరికలను అన్నీ కూడా నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఇక ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రము సూర్యాస్తమయం తర్వాత పూజను ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము చాలా ముఖ్యము. కనుక ఏ ఇంటిలో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదములను కలిగి ఆ తీర్థము శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా వారి భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతూ ఉంటుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడుతూ ఉంటారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఇక ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని చెప్పి వైభవలక్ష్మీదేవి వ్రత విధానంను ఈ విధంగా చెప్తోంది. పూజ ప్రారంభించవలసినటువంటి సాయంత్రము సూర్యాస్తమయం తర్వాత
తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచావర్ణములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రము చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారము వెండి రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు గాని ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవిక గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపాన్ని వెయ్యాలి. అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవ లక్ష్మీదేవిని ఆరాధించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మలను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థములు చేయలేని వారు బెల్లము పటిక బెల్లము పంచదార అయినా కూడా నివేదించవచ్చును. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరము బంగారము వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్ల మొదట పూయాలి నీటిని పోయాలి. కేవలము ధనాకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగవంతులవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ వృద్ధమాత. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా వారి వారి తాహతను బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ప్రారంభించారు. నలుగురు కడుపేదవాళ్లై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలశంను వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. ఇక సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్నటువంటి వెండి నాణాన్ని ఉంచి పూజించింది. ఇక చివరిదైన విశాల తన ముక్కెరును ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఇక ఎవరు ఏ రూపాల్లో ఆరాధించినా కూడా వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యం పొంది అందరి చేత గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. ఇక సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తము అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఇక ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతన్ని గత నేరాలన్నింటినీ కూడా మన్నింపబడి దళపతిగా స్థిరపడినాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసుల దిగుమతి ఎగుమతి విషయములలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారులందరూ కూడా అతనినే ఆశ్రయించారు. ఇక సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనములన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచినాడు. అలా వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు గాని పురుషులు గాని ఆబాలగోపాలము ఎవరైనా కూడా తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి
శ్రీ వైభవలక్ష్మీదేవి వ్రత కథను వివరించినాడు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఆ వైభవలక్ష్మీదేవి అనుగ్రహము మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.